హలో అందరికి టమాటా చట్నీ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఎండుమిర్చి ధనియాలు వేసేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, చూసారా ఫ్రై అయిపోయింది కదా. జార్లోకి తీసేద్దాం ఇప్పుడు ఇవి. ఇప్పుడు ఆయిల్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు గుజ్జు చూసారు కదా, ఇలా మగ్గాలి. ఒక 10 మినిట్స్ మగ్గిపోతాయండి ఇవి. ఓకేనా? మీకు రెసిపీ నచ్చితే ట్రై చేయండి, మీరు కూడా సూపర్గా ఉంటుంది టమాటా చట్నీ ఇలా చేస్తే. ఇప్పుడు దీంట్లోకి తీసాం కదండి ఎండుమిర్చి ధనియాలు, దాంట్లోకి జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్. ఓకేనా అండి? ఇవి మిక్సీ పట్టేసి ఉంచుదామండి. ఓకేనా ఫ్రెండ్స్, తీద్దాం, చల్లారిపోద్ది, చల్లారి పెట్టేద్దాం. ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతుందండి. తాలింపు పెట్టేసుకుందామండి టమాటా పచ్చడి. ఆయిల్ వేసేద్దామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, సాయి మినపప్పు మొత్తం వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో కొంచెం అండి. కరివేపాకు, ఓకే అండి. టమాటా పచ్చడి చేసాను, ఇదిగోండి మిక్సీ పట్టేసాను. వేసేద్దాం ఇప్పుడు తాలింపులో. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టిఫిన్లోకైనా, రోటీల్లోకైనా, దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్.